ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 19/6/24. मीठे बच्चे, सबसे मूल सेवा है बाप की याद में रहना और दूसरों को याद दिलाना। तुम किसी को भी बाप का परिचय दे उनका कल्याण कर सकते हो. మధురమైన పిల్లలారా, అన్నింటికన్నా మూలమైన ముఖ్యమైన సేవ బాబా స్మృతిలో ఉండడం మరియు ఇతరులకి స్మృతి కలిగించడం. మీరు ఎవరికైనా కూడా బాబా పరిచయాన్ని ఇచ్చి వాళ్ళ కళ్యాణం చేయగలరు. మధురమైన పిల్లలారా, అన్నింటికన్నా మూలమైన సేవ బాబా స్మృతిలో ఉండడం మరియు ఇతరులకి బాబా స్మృతి కలిగించడం. మీరు ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇచ్చి వాళ్ళ కళ్యాణం చేయగలరు. ప్రశ్నే, कौन सी एक छोटी सी आदत भी बहुत बड़ी अवज्ञा करा देती है, उससे बचने की युक्ति क्या है? ఎలాంటి ఒక్క చిన్న అలవాటు కూడా చాలా పెద్ద అవజ్ఞ చేయించేస్తుంది. ఎలాంటి ఒకే ఒక చిన్న అలవాటు కూడా చాలా పెద్ద అవజ్ఞ చేయించేస్తుంది. దాని నుండి రక్షింపబడేందుకు యుక్తి ఏంటి? దాని నుండి రక్షింపబడేందుకు యుక్తి ఏంటి? ఏంట చిన్న అలవాటు? उत्तर, अगर किसी में कुछ छिपाने की व चोरी करने की आदत है तो भी बहुत बड़ी अवज्ञा हो जाती है. ఒకవేళ ఎవరిలోనైనా దాచిపెట్టే అలవాటు లేదా దొంగతనం చేసే అలవాటు ఉన్నట్లయితే ఆ చిన్న అలవాటు కూడా చాలా పెద్ద అవజ్ఞ జరిగిపోతుంది దానివల్ల. ఒకవేళ ఎవరిలోనైనా దాచిపెట్టే అలవాటు, దొంగతనం చేసే అలవాటు ఉన్నట్లయితే అది కూడా చాలా పెద్ద అవజ్ఞ అయిపోతుంది. కహా జాతాయ్ కక్కా చోర్ సొల్లక్కా చోర్ చెప్తారు కదా, పైసా దొంగవాడైనా లక్షల దొంగవాడైనా ఒకటే. लोग के वश भूख लगी तो छिपाकर बिना पूछे खा लेना, चोरी कर लेना, यह बहुत खराब आदत है. లోభానికి వశమయ్యి ఆకలేసింది అనుకోండి, అక్కడ చిన్న లోభత్వం వచ్చి ఏదైనా దాచిపెట్టి అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం, ఇది కూడా చాలా చెడ్డ అలవాటు. లోభానికి వశమయ్యి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు, ఆకలేయడమే కదా, అక్కడ లోభం కూడా ఉంటది. అది తినాలి తినాలి అనిపిస్తుంటది. ఆ రుచి మనస్సును లాగుతుంది. అలాంటప్పుడు దాచిపెట్టి అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం, ఇది కూడా చాలా చెడ్డ అలవాటు. ఇస్ ఆదత్ సే బచ్నే కే లియే బ్రహ్మా బాప్ సమాన్ ట్రస్టీ బను. ఈ అలవాటు నుండి రక్షింపబడేందుకు బ్రహ్మా బాబా సమానంగా ట్రస్టీగా, నిమిత్త మాత్రంగా ఉండండి. ఈ అలవాటు నుండి రక్షింపబడేందుకు బ్రహ్మా బాబా సమానంగా ట్రస్టీగా తయారవ్వండి. जो भी ऐसी आदतें है वो बाप को सच सच सुना दो. ఇలాంటి అలవాట్లు ఏవున్నా కూడా అవి బాబాకి సత్యంగా వినిపించేయండి. ఇలాంటి అలవాట్లు ఏవున్నా కూడా అవి బాబాకి సత్యంగా వినిపించేయండి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. बच्चे जानते हैं हम बेहद के बाप के सामने बैठे हैं, हम ईश्वरीय परिवार के हैं, ईश्वर निराकार है.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి చెప్తున్నారు. పిల్లలకి తెలుసు కదా ఎవరున్నారు ఎదురుగా, అనంతమైన తండ్రి. మనమందరం ఈశ్వరీయ పరివారం. ఈశ్వరుడు అంటే నిరాకారుడు. यह भी जानते तुम आत्म अभिमानी होकर बैठे हो, अब इसमें कोई साइंस घमंड व हठयोग आदि करने की बात नहीं है, यह है बुद्धि का काम. మీరు ఇప్పుడు అందరూ ఆత్మాభిమానిగా కూర్చున్నారు కదా. ఇక్కడ సైన్స్ యొక్క అభిమానం లేదా హఠయోగం అలాంటివేం లేదు. ఇది బుద్ధితో పని అంటున్నారు బాబా. इस शरीर का कुछ भी काम नहीं है. हठयोग में शरीर का काम रहता है. यहाँ बच्चे समझ बाप के सामने हम बैठे हैं, जानते हैं कि बाप हमको पढ़ा रहे हैं. ఇక్కడ శరీరంతో పని లేదు. హఠయోగంలోనైతే శరీరం ఉపయోగించాలి. ఇక్కడ మనమందరం బాబాకి పిల్లలం అనుకొని బాబా ఎదురుగా కూర్చున్నాం. బాబా మాకు చదివిస్తున్నారు అనే ఆలోచనతో కూర్చున్నాం. ఇది కూడా యోగమే కదా. బాబాకు పిల్లలం, ఆత్మలం, శివబాబా మాకు చదివిస్తున్నారనే స్మృతిలో కూర్చోవడం కూడా యోగం. एक तो कहते अपने को आत्मा समझ बाप को याद करो तो मीठे बच्चों तुम्हारे सब पाप कट जाएंगे और चक्र फिरावो औरों की सर्विस कर आप समान बनाओ. ఒకటి ఏం చెప్తున్నారు బాబా, ఆత్మ అనుకొని బాబా స్మృతి చేయండి. ఎంత ఆత్మిక స్థితిలో ఉంటూ బాబాని స్మృతి చేస్తే ఏమంటున్నారు బాబా, మధురమైన పిల్లలారా మీ పాపాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఇంకొకటి ఏం చెప్తున్నారు బాబా, చక్రం తిప్పండి, స్వదర్శన చక్రం. ఇంకా మూడోది ఏం చెప్తున్నారు, సర్వీస్ చేసి మీ సమానంగా ఇతరుల్ని తయారు చేయండి. बाप एक एक को बैठ देखते हैं कि यह क्या सर्विस कर रहे हैं. स्थूल सेवा करते हैं, सूक्ष्म सेवा करते हैं या मूल सेवा करते हैं. ఒక్కొక్కరిని కూర్చొని బాబా చూస్తుంటారంట వీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు అనేది. సర్వీసుల్లో కూడా 3 రకాలు ఉన్నాయి కదా. స్థూలమైన సర్వీస్ కర్మణ సేవ, రెండోది సూక్ష్మ సేవ, మనసా సేవ అంటారు బాబా. లేదా అదే ఏంటి, మూల సేవ, యోగం, మూల సేవ ఏం చేస్తున్నారనేది బాబా చూస్తుంటారు. స్థూల సేవ లేదా సూక్ష్మ సేవ అనేది. एक एक को बाप देखते हैं या सबको बाप का परिचय देते हैं. मूल बात यह हर एक बच्चे को बाप का परिचय देते, औरों को समझाते हैं कि बाप कहते हैं मुझे याद करो तो तुम्हारे जन्म जन्मांतर के पाप मिट जाए. कहाँ तक इस सर्विस में रहते हैं. ఒక్కొక్కరిని చూస్తుంటారంట బాబా. అందరికీ ఎంతవరకు బాబా పరిచయం ఇస్తున్నారు. మూలమైన విషయం ఇదే అంటున్నారు బాబా. పరిచయంలో కూడా ఏమంటున్నారు బాబా, ఎందుకు మూలమైన విషయం. బాబా హెడ్లైన్లు ఏం చెప్పారు, మూలమైన సేవ బాబా స్మృతి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు బాబా, బాబా పరిచయం ఇవ్వడం మూలమైన సేవ. ఎందుకంటున్నారంటే బాబా ఆ మూలమైన సేవని ఎందుకంటున్నారంటే ఇతరులకి చెప్పేటప్పుడు బాబాను స్మృతి చేయండి అని చెప్పారు. బాబా ఏమంటున్నా, నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాలు పాపాలు తొలగిపోతాయి. ఇది తెలియచేస్తున్నారా లేదా, ఇలాంటి సర్వీస్ ఎంతవరకు చేస్తున్నారనేది చూస్తున్నారు బాబా. अपने से बेंट करते सबसे जास्ती सर्विस कौन करते हैं, क्यों नहीं मैं इनसे भी जास्ती सर्विस करूं. इनसे भी जास्ती याग की यात्रा में दौड़ी पहन सकते हैं व नहीं. हर एक को बाबा देखता है. बाबा हर एक से समाचार पूछते क्या क्या सेवा करते हैं. తనతో పోల్చుకొని, అంటే నేను వీళ్ళకన్నా బాగా సర్వీస్ చేస్తున్నానా లేదా, ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారనేది బాబా చూస్తూ ఉంటారు. సర్వీస్ చేసేటప్పుడు కూడా నేను వీళ్ళకన్నా బాగా ఎక్కువ సర్వీస్ చేయాలి, వీళ్ళు ఇంత బాగా స్మృతి యాత్ర చేస్తున్నారంటే నేను కూడా ఇంకా బాగా స్మృతి యాత్రలో పరుగు తీయాలి అంటే ఇంకొకరిని చూసేటప్పుడు ప్రేరణ.
అందుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలి అనే తపనతో ఎవరు అలా సర్వీస్ లో విషయంలో బాబా స్మృతి విషయంలో ముందుకు వెళ్తున్నారనేది బాబా చూస్తూ ఉంటారంట. బాబా ప్రతి ఒక్కరితో సమాచారం అడుగుతూ ఉంటారు, ఏమేం సేవలు చేస్తున్నారు. कोई को बाप का परिचय दे उनका कल्याण करते टाइम वेस्ट तो नहीं करते हैं. ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చి వాళ్ళ కళ్యాణం చేస్తున్నారా ఎవరైనా కలిసినప్పుడు, లేదా టైం వేస్ట్ చేస్తున్నారా ఎవరితోనైనా కలిసినప్పుడు? मूल बात है ही यह, इस समय सब आर्फन है. बेहद के बाप को कोई भी नहीं जानते. बाप से वर्षा तो जरूर मिलता है. तुम बच्चों को मुक्ति, जीवन मुक्ति धाम दोनों बुद्धि में है. మూలమైన విషయం ఇదే, బాబా స్మృతి చేయడం, ఇతరులకి స్మృతి కలిగించడం. ఈ సమయంలో అందరూ అనాథులైపోయి ఉన్నారు. ఎవరికి అనంతమైన తండ్రి కోసం తెలియదు. తల్లి తండ్రి లేని పిల్లల్లాగా తయారయ్యారు ప్రపంచం అంతా కూడా. కొట్లాడుకొని ఎలా ఉన్నారో చూడండి. తండ్రి అంటేనే వారసత్వం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తండ్రిని గుర్తించారు కాబట్టి మీ బుద్ధిలో ఏముంది? ముక్తి, జీవన్ ముక్తి, ఈ రెండు వారసత్వాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి కదా. बच्चों को यह भी समझना है कि हम अब पढ़ रहे हैं, फिर स्वर्ग में जाकर जीवन मुक्ति का राज्य भाग्य लेंगे. बाकी ढेर आत्माएं जो भी दूसरे धर्म वाली है वो तो कोई भी नहीं रहेगी, सिर्फ हम ही भारत में रहेंगे. పిల్లలు ఇది కూడా అర్థం చేసుకోవాలి. మేము చదువుకుంటున్నాం, మళ్ళీ స్వర్గంలోనికి వస్తాం, రాజ్య భాగ్యం పొందుతాం మనం, జీవన్ముక్తి యొక్క రాజ్య భాగ్యం. మిగిలిన ధర్మాల ఆత్మలందరూ సత్యుగంలో ఉండరు, వాళ్ళు స్వర్గంలోనికి రారు. భారతదేశమే ఉంటుంది, అందులో మనమే ఉంటాం. बाप बच्चों को बैठ सिखलाते बुद्धि में क्या क्या रहना चाहिए. यहाँ तुम संगम युग पर बैठे हो तो कान पान भी शुद्ध पवित्र जरूर चाहिए. బాబా ఇక్కడ పిల్లలకి నేర్పిస్తున్నారు బుద్ధిలో ఏమేమి ఉంచుకోవాలి అనేది. సంగం యుగంలో మీరు ఉన్నారు కాబట్టి ఇది కూడా బుద్ధిలో ఉండాలి. ఏంటి? ఆహార పానీయాలు కూడా శుద్ధంగా పవిత్రంగా తప్పనిసరిగా ఉండాలంటున్నారు బాబా. जानते हो हम भविष्य में सर्वगुण संपन्न 16 कला संपूर्ण संपूर्ण निर्विकारी बनते. यह महिमा शरीरधारी आत्माओं की है. सिर्फ आत्मा की महिमा तो नहीं है, हर एक आत्मा का पाठ अपना अपना है जो यहाँ आकर बजाती है. మనమే భవిష్యత్తులో సర్వగుణ సంపన్నంగా 16 కళ్ళ సంపూర్ణంగా సంపూర్ణ నిర్వికారిగా అవుతున్నాం. ఈ మహిమ శరీరధారి ఆత్మలది, కేవలం ఆత్మది కాదు, జీవాత్మది. ఏ మహిమ? సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, 16 కళ్ళ సంపూర్ణులు. हर एक आत्मा का पार्ट अपना अपना है जो यहाँ आकर बजाती है. तुम्हारी बुद्धि में एम ऑब्जेक्ट है, हमको इन जैसा बनना है. बाप का फरमान है बच्चे पवित्र बनो. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వాళ్ళది, అదొచ్చి అభినయిస్తారు. మీ బుద్ధిలో లక్ష్యం ఉంది కదా, మేము వీళ్ళలా లక్ష్మీనారాయణలా తయారవ్వాలి. బాబా ఆజ్ఞ ఏంటి? లక్ష్మీనారాయణలా అవ్వాలంటే పవిత్రంగా తయారవ్వండి. पूछेंगे कैसे पवित्र रहे, क्योंकि माया के तूफान बहुत आते हैं, बुद्धि कहाँ कहाँ चली जाती है, उनको कैसे छोड़े. అడుగుతారు చాలా మంది పవిత్రంగా ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో చాలా మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి, బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. బట్ అవన్నీ ఎలా విడిచిపెట్టాలి అనే ఆలోచన వస్తుంది కదా. बच्चों की बुद्धि तो चलती है ना, और कोई की बुद्धि नहीं चलती. ఇలాంటి విషయాల్లో పిల్లల బుద్ధి నడుస్తుంటుంది కదా, ఆలోచిస్తాం కదా ఇలాంటి ఆలోచనలు. మిగిలిన వాళ్ళంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళ బుద్ధి ఇలాంటి ఆలోచనల్లో పనిచేయదు. बाप टीचर गुरु भी तुमको मिला है, यह भी तुम जानते हो, ऊंचते ऊंच भगवान है. वह बाप टीचर ज्ञान का सागर भी है. बाप आए हैं हम आत्माओं को साथ ले जाने लिए.
सत्युग में बहुत थोड़े देवी देवता रहते हैं. తండ్రి, టీచర్, గురువు ముగ్గురు లభించారు మీకు. ఎవరు? ఉన్నతమైన భగవంతుడు. తండ్రి, టీచర్, జ్ఞాన సాగరుడు కూడా. ఆత్మలందరినీ తన తోడులో తీసుకువెళ్ళడానికి వచ్చారు. అందుకే గురువు, సద్గురువు. సత్యుగంలో చాలా కొద్ది మంది దేవీ దేవతలు ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ మీకు తప్ప ఇంకెవరి బుద్ధిలో ఉండవు కదా. तुम्हारी बुद्धि में है कि विनाश के बाद हम ही तोड़े होंगे और इतने सब धर्म खंड आदि नहीं होंगे. हम ही विश्व के मालिक होंगे. हमारा ही एक राज्य होगा, बहुत सुख का राज्य होगा. बाकी उसमें वैरायटी पद वाले होंगे. हमारा क्या पद होगा? हम कितनी रूहानी सेवा करते हैं, बाप भी पूछते हैं. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది వినాశనం తర్వాత మనం కొద్ది మంది మిగులుతాం. సత్యుగంలో కొద్ది మందే ఉంటాం. ఇన్ని ధర్మాలు, ఇన్ని ఖండాలు ఉండవు. విశ్వానికి మాలికులుగా ఉంటాం. ఒకటే రాజ్యం, చాలా సుఖంతో కూడుకున్న రాజ్యం ఉంటుంది. కానీ పదవులు వెరైటీ. అందులో మన పదవి ఏంటి? మేము ఎంత ఆత్మిక సేవ చేస్తున్నాం? బాబా అడుగుతుంటారు ఇలాంటి విషయాలు పిల్లలకి, ఎంత సేవ చేస్తున్నారు అని. ऐसे नहीं बाबा अंतर्यामी है, बच्चे हर एक कुछ समझ सकते हैं हम क्या कर रहे हैं. जरूर समझते होंगे. पहले नंबर में सेवा तो ये दादा ही कर रहे हैं శ్రీమద్ पर. ఇలా అనుకోకండి బాబా అంతర్యామి, ఎవరేం చేస్తున్నారు అన్ని తెలుసులే, చెప్పే పని లేదు అనుకోకండి. శివబాబాకి అన్ని తెలిసిన బ్రహ్మబాబాకి నిమిత్తం చేశారు కదా బాబా, ఆయనకైతే చెప్పాలి కదా. ఒకవేళ శివబాబా అంతర్యామి ఒకవేళ ఈ అందరిది చూసిన బాబా, మనం చెప్తే కదా మనమేంటో మనకు తెలుస్తుంది. మనమేంటో మనకు తెలియకపోతే బాబా చూసిన లాభం ఏంటి? మన లోపం ఏంటో మనకు తెలియకపోతే బాబా చెప్పినా మారడం అనేది జరగదు. కాబట్టి మన లోపం మనకు తెలియాలంటే మన నోటితోనే బాబాకి చెప్పాలి. అప్పుడే ఆ పరివర్తన అయ్యే శక్తి కూడా బాబా నుండి పొందగలం అన్నమాట. కాబట్టి ఇలా అనుకోకండి బాబా అంతర్యామి. కానీ పిల్లలైన మీరు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోగలరు కదా మేము ఏం చేస్తున్నాము. ఇది కూడా అర్థం అవుతుంది కదా. అందరికన్నా ఫస్ట్ నెంబర్ సేవ అయితే ఈ బ్రహ్మ బాబాయే చేస్తున్నారు, ఈ దాదాయే శ్రీమతం ప్రకారం. घड़ी घड़ी बाप समझाते, मीठे मीठे बच्चे अपने को आत्मा समझो, देह अभिमान छोड़ो. आत्मा कितना समय समझते हैं. గడి గడికి బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, దేహాభిమానం విడిచిపెట్టండి. ఆత్మగా ఎంత సమయం మీరు అనుకుంటున్నారు రోజంతట్లో అడుగుతున్నారు బాబా. ఆత్మస్మృతి ఎంత టైం ఉంటుంది? పక్కా కర్నా హై హమ్ ఆత్మ, పక్కా అయిపోవాలి ఇది మేము ఆత్మ అనేది. బాప్ కో యాద్ కర్నా హై, ఇన్సే హీ బేడా పార్ హోతా హై. ఆత్మ అనుకొని బాబాను స్మృతి చేస్తేనే మీ నావ తీరానికి చేరుతుంది. याद करते करते पुरानी दुनिया से नई दुनिया में चले जाएंगे. अभी बाकी थोड़ा समय है, फिर हम अपने सुखधाम में चले जाएंगे. స్మృతి చేస్తూ చేస్తూ అలా పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాం. ఇప్పుడున్నది కొద్ది సమయమే. మన సుఖధామానికి మనం తర్వాత వెళ్ళిపోతాం. ముఖ్య रूहानी सेवा है, सबको बाप का परिचय देना, यह है सबसे सहज बात. स्थूल सर्विस करने में, भोजन बनाने में, भोजन खाने में भी मेहनत लगती है. इसमें तो मेहनत की कोई बात नहीं. ముఖ్యమైన ఆత్మిక సేవ ఇదే, అందరికి బాబా పరిచయం ఇవ్వడం. ఇది అన్నింటికన్నా సహజమైన విషయం కూడా. అదే స్థూలమైన కర్మలు అనుకోండి, స్థూల సర్వీస్, వంట చేయడం, ఇవన్నీ కూడా భోజనం చేయడం, భోజనం తినడంలో కూడా శ్రమ ఉందంటున్నారు బాబా. బాబా పరిచయం ఇవ్వడం, బాబాను స్మృతి చేయడం, బాబాని స్మృతి ఇతరులకు కలిగించడం చాలా ఈజీ. ఇందులో శ్రమ లేదు కదా. सिर्फ अपने को आत्मा समझने, आत्मा अविनाशी, शरीर विनाशी, आत्मा ही सारा पाठ बजाती है.
यह शिक्षा बाप एक ही बार आकर देते हैं जबकि विनाश का समय होता है. బాబాను స్మృతి చేయడం అంటే ఏముంది, కేవలం ఆత్మ అనుకోవడం, బాబాను స్మృతి చేయడం. ఆత్మ వినాశి, శరీరం వినాశి. ఆత్మే మొత్తం పాత్ర అభినయిస్తుంది. ఈ శిక్షణ బాబా కల్పానికి ఒక్కసారి, అది కూడా ఏ టైం, వినాశన సమయంలో వచ్చి ఇస్తున్నారు. नई दुनिया है ही देवी देवताओं की, उसमें जरूर जाना है. बाकी सारी दुनिया को शांति धाम जाना है. ये पुरानी दुनिया रहेगी नहीं. तुम नई दुनिया में होंगे तो पुरानी दुनिया की याद होगी, कुछ भी नहीं. కొత్త ప్రపంచం అంటే దేవీ దేవతల ప్రపంచం, అందులోకి తప్పకుండా వెళ్ళాలి కదా. మిగిలిన ప్రపంచవాసీలందరూ శాంతిధామానికి వెళ్తారు, మీరు తప్ప. మీరు శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఈ పాత ప్రపంచం అయితే మిగిలేది లేదంటున్నారు బాబా. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాక పాత ప్రపంచం గుర్తొస్తుందా? ఉండదు కదా. तुम स्वर्ग में होंगे, राज्य करते होंगे, यह बुद्धि में रहने से खुशी होती है. మీరు స్వర్గంలోనే ఉంటారు, రాజ్యం చేస్తూ ఉంటారు, ఇంక ఈ పాత స్మృతులు ఏమి ఉండవు. అది మీ బుద్ధిలో ఉండాలి, స్వర్గం ఎలాగుంటది అనేది. అప్పుడు మీకు ఖుషి ఉంటది అంటున్నారు బాబా. स्वर्ग को अनेक नाम दिए जाते हैं, नरक को भी अनेक नाम दिए हुए हैं. पाप आत्माओं की दुनिया, हेल, दुखधाम. अभी तुम बच्चे जानते हो बेहद का बाप एक ही है. हम उनके सिकिलारे बच्चे, तो ऐसे बाप से लव भी बहुत होना चाहिए. స్వర్గానికి ఎన్నో పేర్లు ఇచ్చారు, అలాగే నరకానికి కూడా. ఏమన్నారు? నరకాన్ని పాపాత్మల ప్రపంచం, నరకం, దుఃఖధామం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అనంతమైన తండ్రి ఒక్కరే, ఆయనకి మనం తప్పి లభించిన అల్లారు ముద్దు పిల్లలు. మరి ఇలాంటి తండ్రితో ప్రేమ కూడా అలానే ఉండాలి కదా, చాలా ప్రేమ ఉండాలంటున్నారు బాబా. बाप का भी बहुत लव है बच्चों में, जो बहुत सेवा करते कांटों को फूल बनाते हैं. బాబాకి కూడా పిల్లలతో చాలా ప్రేమ ఉందంట. పిల్లల్లో కూడా ఎవరితో ఎక్కువ ప్రేమ, ఎక్కువ సేవ ఎవరు చేస్తారు, ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు, అలాంటి పిల్లలతో చాలా ప్రేమ ఉంటది. मनुष्य से देवता बनना है ना, बाप खुद नहीं बनते हैं, हमको बनाने आए हैं, तो अंदर में बहुत खुशी होनी चाहिए. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా. బాబా తయారవటం లేదు కానీ మనల్ని తయారు చేస్తారు. కాబట్టి లోపల చాలా ఆ ఖుషి ఉండాలి. स्वर्ग में हम कौन सा पद पाएंगे, हम क्या सेवा करते हैं. घर में नौकर चाकर है, उनको भी पहचान देनी चाहिए. जो खुद कनेक्शन में आते हैं उनको शिक्षा देनी चाहिए. सबकी सेवा करनी है ना, अबलाओं की, गरीबों की, बिल्लियों की. गरीब तो बहुत है, वो सुधर जाएंगे, कोई पाप आदि नहीं करेंगे, नहीं तो पाप कर्म करते रहेंगे. देखते हो झूठ चोरी भी कितनी है, नौकर लोग भी चोरी कर लेते हैं. नहीं तो घर में बच्चे हैं, ताला क्यों लगाए. బాబా అంటున్నారు, స్వర్గంలో మనం ఏం పదవి పొందుతాము, మేము ఏం సేవ చేస్తున్నాం చూసుకోండి. మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా బాబా పరిచయం ఇవ్వాలంటున్నారు బాబా. మీ సంబంధంలో ఎవరు వస్తే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అబలలు, పేదవాళ్ళు, కొండవాళ్ళు, అన్ని రకాల వాళ్ళకి కూడాను సేవ చేయాలంటున్నారు బాబా. పేదవాళ్ళైతే చాలా మంది ఉన్నారు కదా, ఈ జ్ఞానం విని వాళ్ళ నడవడిక కూడా బాగా అయిపోతుంది, పాపాలు చేయడం మానేస్తారు. లేకపోతే ఈ రోజుల్లో పేదరికం వల్ల కూడా ఎన్ని పాపాలు చేస్తున్నారు చూస్తున్నారు కదా. అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం ఎంతగా ఉన్నదో. పని వాళ్ళు కూడాను, ఇంట్లో పని చేసిన వాళ్ళు కూడా దొంగలాడేస్తుంటారు, దొంగతనాలు చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, తాళం ఎందుకు వేయాలి అసలు ఇంటికి, బీరువాకి తాళాలు ఎందుకు వేయాలి, దొంగతనం అవుతుందనే కదా. పరంతు ఆजकल के बच्चे भी चोर बन पड़ते. పని వాళ్ళనే కదా, ఇంట్లో పిల్లలు కూడా దొంగలు అయిపోతున్నారు అంటున్నారు బాబు. कुछ ना कुछ छिपा कर उठा लेते,
किसको भूख लगती है तो लालच के कारण खा लेते हैं. ఏదో ఒకటి దాచిపెట్టి తీసుకెళ్ళిపోతుంటారు. ఆకలేస్తే ఆ లోభం, నోటి రుచి వల్ల అడగకుండా తినేయడం, దొంగతనం చేయడం. లోభ వాలా జరూర్ కుచ్ చోరీ కర్ ఖాతా హోగా. తినే లోభత్వం ఉన్న వాళ్ళు తప్పకుండా దొంగతనం చేసి తింటూ ఉండొచ్చు అంటున్నారు బాబా. या तो शिव बाबा का भंडारा है, इसमें तो पाई की भी चोरी नहीं करनी चाहिए. అదే బాబా యజ్ఞం, బాబా బండారులు అంటే పైసా కూడా దొంగతనం చేయకూడదు. చిన్నది కూడా, తినే వస్తువు కూడా దొంగతనం చేయకూడదు అంటున్నారు బాబా. ब्रह्मा तो ट्रस्टी है, बेहद का बाप भगवान तुम्हारे पास आया है. भगवान के घर में कभी कोई चोरी करता होगा? स्वप्न में भी नहीं. బ్రహ్మ బాబా అయితే ట్రస్టీగా ఉన్నారు, నిమిత్త మాత్రంగా ఉన్నారు. అనంతమైన తండ్రి భగవంతుడు మీ దగ్గరకు వచ్చారు. భగవంతుడి ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తారా? స్వప్నంలో కూడా జరగదు కదా అంటున్నారు బాబా. జరగకూడదు అలాగా. तुम जानते हो ऊंचते ऊंचे शिव भगवान उनके हम बच्चे हैं, तो हमको दैवी कर्म करना चाहिए. ఉన్నతమైన వారు శివ బాబా, భగవంతుడు ఆయన. ఆయనకి పిల్లలయ్యామంటే మన ద్వారా ఎలాంటి కర్మలు జరగాలి? దైవీ కర్మలే జరగాలి. तुम चोरी करने वालों को भी जेल में जाकर ज्ञान देते हो, यहाँ क्या चोरी करेंगे? మీరు దొంగతనం చేసేటటువంటి లాంటి వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళకే వెళ్ళి మీరు జ్ఞానం ఇస్తున్నారు. అలాంటిది మీరు ఎలా దొంగతనం చేస్తారంటున్నారు బాబా ఇక్కడ. कभी आम उठाया, कोई चीज उठाकर खाई, यह भी चोरी है ना. మామిడి పండు, అన్ని పళ్ళు కన్నా మామిడి పళ్ళు ఆకర్షిస్తుంటాయి అందరిని. మామిడి పండు తీసుకుంటారు. ఏదైనా తినే వస్తువే కదా అని చెప్పకుండా, అడగకుండా తీసి తినేస్తుంటారు. ఇది కూడా దొంగతనమే కదా అంటున్నారు బాబా. कोई भी चीज बिगर पूछे उठानी नहीं चाहिए, हाथ भी नहीं लगाना चाहिए. शिव बाबा हमारा बाप है, वो सुनते हैं, देखते हैं, पूछते हैं. बच्चों में कोई अवगुण तो नहीं है. ఏదైనా వస్తువు అడగకుండా తీయకూడదు. నిమిత్తంగా ఉన్న వాళ్ళకి అడిగే తీయాలి. చెయ్యి కూడా టచ్ చేయకూడదు అంటున్నారు అడగకుండా. శివబాబా మన తండ్రి, ఆయన అన్ని వింటున్నారు, చూస్తున్నారు, అడుగుతున్నారు కూడా. పిల్లల్లో ఏం అవగుణాలు లేవు కదా. ఒకవేళ ఏదైనా ఉంటే వినిపించేయండి. దాన్ మే దే దో, दान में देकर फिर कोई अवज्ञा करेंगे तो बहुत सजाए खाएंगे. దానంగా ఇచ్చేయండి ఏదైనా అవగుణం ఉంటే. ఇచ్చాక మళ్ళీ పొరపాటు చేస్తే, అదే తప్పు చేస్తే చాలా శిక్షలు అనుభవించాలంటున్నారు బాబా. चोरी की आदत बहुत बुरी होती है. समझो कोई साइकिल उठाते हैं, पकड़े जाते हैं. कोई दुकान में गए, बिस्किट का डिब्बा छिपा लिया, या कोई छोटी छोटी चीजें छिपा लेते हैं. दुकान वाले बड़ी संभाल करते हैं. तो यह भी बहुत बड़ी गवर्नमेंट है, पांडव गवर्नमेंट. अपना दैवी राज स्थापन कर रहे हैं. ఈ దొంగతనం అనేది కూడా చాలా చెడ్డ అలవాటు అంటున్నారు బాబా. కొంతమంది సైకిళ్ళు దొంగతనం చేస్తారు, మళ్ళీ దొరికిపోతుంటారు. కొంతమంది దుకాణాల్లో చిన్న చిన్న బిస్కెట్స్ డబ్బాలు, చిన్న చిన్న వస్తువులు కూడా ఆ దుకాణదారులు కూడా ఎంత జాగ్రత్తగా సంభాళించుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఎంత పెద్ద గవర్నమెంట్ బాబా యజ్ఞం అంటే. పాండవ్ గవర్నమెంట్, దైవీ రాజ్యం స్థాపన అవుతుంది గవర్నమెంట్ తో. बाप कहते मैं तो राज्य नहीं करता, तुम पांडवी राज्य करते हो. उन्होंने फिर पांडवपति श्री कृष्ण को कह दिया है, पांडव पिता कौन है तुम जानते हो, सामने बैठे हैं, हर एक अंदर में समझ सकते हैं हम बाबा की क्या सेवा करते हैं. బాబా ఏమంటున్నారు, ఈ గవర్నమెంట్ ద్వారా రాజ్య స్థాపన చేస్తున్నాను నేను, కానీ నేను రాజ్యం చేయను అంటున్నారు బాబా. పాండవులని మీరే రాజ్యం చేస్తారు. అక్కడ భక్తి మార్గంలో పాండవపతి ఎవరంటే శ్రీకృష్ణుడు అని చెప్పేశారు. అసలు పాండవులకి పిత ఎవరు? శివ బాబా కదా. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా
అర్థం చేసుకోగలరు కదా మేము బాబా సేవ ఎంతవరకు చేస్తున్నాం. बाबा हमको विश्व की बादशाही दे, खुद वानप्रस्थ में चले जाते हैं, कितनी निष्काम सेवा करते हैं, सब सुखी और शांत हो जाते हैं. वो तो सिर्फ कहते विश्व में शांति हो, शांति की प्राइज देते रहते. यहाँ तुम बच्चे जानते हो हमको तो बहुत भारी प्राइज मिलती है. శివబాబా మనకి విశ్వరాజ్యాన్ని ఇచ్చి ఆయన స్వయం వానప్రస్థంలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకే బాబాది ఏ సేవ? నిష్కామ సేవ. ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు. అందరిని సుఖీగా శాంతంగా చేసి బాబా రెస్ట్ లోకి వెళ్ళిపోతారు. ఆయన ఆ సుఖం అనుభవించటం లేదు. అదే బయట వాళ్ళైతే కేవలం కోరుకునేది ఏంటంటే విశ్వంలో శాంతి అంటారు. శాంతి కావాలని కోరుకుంటుంటారు. శాంతి బహుమానాలు ప్రైజెస్ కూడా ఇస్తుంటారు, పీస్ ప్రైజెస్. కానీ ఇక్కడ బాబా శాంతితో పాటు సుఖం కూడా ఇస్తున్నారు మనకి. यहाँ तुम बच्चे जानते हमको तो बहुत बारी प्राइज मिलती है, जो अच्छी सर्विस करते उनको बड़ी प्राइज मिलती है. ఇక్కడ మీరు తెలుసుకున్నారు కదా, మనకు చాలా ఉన్నతమైన ప్రైజ్ దొరుకుతుంది. ఎవరు బాగా సర్వీస్ చేస్తే వాళ్ళకి అంత పెద్ద ప్రైజ్. उनसे उन सेवा है बाप का परिचय देना, या तो कोई भी कर सकते हैं. बच्चों को देवता बनना है तो सेवा भी करनी चाहिए ना. అన్నింటికన్నా ఉన్నతమైన సేవ బాబా పరిచయం ఇవ్వడం. ఇది ఎవరైనా చేయగలరు అంటున్నారు బాబా. దేవతలు అవ్వాలి అంటే సేవ చేయాలి కదా. इनको देखो यह भी लौकिक परिवार वाला था ना, इनसे बाबा ने कराया. इनमें प्रवेश कर इनको भी कहते हैं तो तुमको भी कहते यह करो. బ్రహ్మ బాబాని చూడండి, లౌకిక కుటుంబీకుడే కదా. పరివారం ఉంది, వ్యాపారం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఈయన ద్వారా ఎవరు చేయించారు? శివబాబా చేయించారు. ఈయనలో ప్రవేశించి ఈయనకి చెప్తున్నప్పుడు మీకు కూడా చెప్తున్నారన్నమాట, ఈ సేవ ఇలా చెయ్యండి అని. हमको कैसे कहेंगे, हमारे में प्रवेश होकर कराते हैं, करण करावनहार है ना. కాబట్టి బ్రహ్మబాబా అంటున్నారు, ఎలా నాకు చెప్తారు బాబా? నాలో ప్రవేశించి చెప్పి చేయిస్తున్నారు బాబా నా ద్వారా. చేసి చేయించేవారు కదా. బయటే బయటే కహా యచ్చోడు ఎతో చీచి దునియా హే చలో వైకుంఠ్. ఈ బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చి కూర్చొని ఏం చెప్పారు? ఇదంతా విడిచిపెట్టే, ఇది చీచి ప్రపంచం, ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలి, దానికోసం సేవ చేయమన్నారు బాబా. अब వైకుంఠ కా మాలిక్ బన్నాయి, బస్ వైరాగ్య ఆగయా. ఎప్పుడైతే ఆ వైకుంఠానికి మాలికులుగా అవ్వాలి అనేది బ్రహ్మబాబాకు అర్థమైందో, ఆ సత్యుగం సాక్షాత్కారం అయిందో, వైరాగ్యం వచ్చింది పాత ప్రపంచంతో వెంటనే. सब समझते थे इनको क्या हुआ है, इतना अच्छा जबरदस्त फायदे वाला व्यापार ये क्या करते हैं. అందరూ అనుకునేవారు ఈయనకి ఏమైంది సడన్ గా, ఇంత మంచి జబర్దస్త్ మంచి లాభంతో కూడిన వ్యాపారిగా, అంత కోటీశ్వరుడిగా ఉండి సడన్ గా ఈయనకేమైంది అని ఆలోచించారు అందరు కూడా. అసలు 60 ఏళ్ళ వయసులో ఆ రోజుల్లో వానప్రస్థం అని తీసుకునేవారు కదా. యశోద ఆమె లౌకిక భార్య ఎవరైతున్నారు, బ్రహ్మబాబా భార్య, ఆమె అన్నారంట, ఇంక ఈ వ్యాపారం మనం ముగిద్దాము, వానప్రస్థం తీసుకుందామంటే బ్రహ్మబాబా అన్నారంటే ఇంకో 2-3 సంవత్సరాలు ఇంకొద్ది చేద్దాం అన్నారంట. అలాంటి బాబా సడన్ గా శివబాబా రాగానే మారిపోయారు అనమాట. पता थोड़ी ही था कि ये क्या जाकर करेंगे, छोड़ना कोई बड़ी बात थोड़ी ही है, बस सब कुछ त्याग किया. ఎవరికి ఏమని తెలుసా ఈయన ఏంటి చేస్తున్నారు, ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. విడిచిపెట్టడం కూడా పెద్ద విషయం కాదు, అన్ని త్యాగం చేసేసారు బ్రహ్మబాబా ఒకేసారి. और सबको भी त्याग कराया, बच्ची को भी त्याग कराया. अब यह रूहानी सेवा करनी है, सबको पवित्र बनाना है. అన్ని త్యాగం చేశారు బాబా, అందరి ద్వారా చేయించారు కూడా.
పిల్ల అంటే కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా కూడా చేయించారు బాబా. अब यह रूहानी सेवा करनी है, सबको పవిత్ర బనానా హై. ఇప్పుడు ఈ ఆత్మిక సేవ చేయాలి, అందరినీ పవిత్రంగా తయారు చేయాలి. ఇలాంటి సేవలో పిల్లల్ని కూడా బాబా ముందు పెట్టారు. తను రావడమే కాకుండా పిల్లల్ని కూడా అలా తయారు చేశారు. सब कहते थे हम ज्ञानामृत पीने जाते हैं, नाम माता का लेते थे, ओम राधे के पास ज्ञानामृत पीने जाते हैं. అందరూ ఏమనేవారంటే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చాలా మంది వచ్చేవారు కదా, బ్రహ్మబాబా పరివారమే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ జ్ఞానం వింటూ వాళ్ళు ఏమని చెప్పేవారు, ఇంట్లో మేము జ్ఞానామృతం తాగడానికి వెళ్తున్నాం. ఎవరి దగ్గరికంటే మమ్మ పేరు తీసుకునేవారు అనమాట. ఓం రాధా దగ్గరికి జ్ఞానామృతం తాగడానికి వెళ్తున్నామని. किसने ये युक्ति रची? शिव बाबा ने इनमें प्रवेश कर कितनी अच्छी युक्ति रची. ఎవరి యుక్తి రచించారు? మమ్మను ముందు పెట్టి మాతలు కన్యలు వచ్చే వాళ్ళందరికీ మమ్మ ద్వారా పాలన అందించి, అదే ఆ ప్లేస్ లో బ్రహ్మబాబా ఉన్నారనుకోండి, అప్పటికే చాలా వచ్చాయి బ్రహ్మబాబాకి విఘ్నాలు. అదే ఇంకా మమ్మాని నిమిత్తం చేయకపోతే ఆ కమిటీని తయారు చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని సపరేట్ గా అక్కీళ్ళు అలా పెట్టకపోతే ఇంకా ఎన్ని నిందలు వచ్చాయి. ఈ యుక్తి అంతా ఎవరు రచించారు? శివబాబా युक्ति रचिंचर. जो कोई आएगा ज्ञानामृत पिएगा, यह भी गाय ने अमृत छोड़ विष काहे को काए. ఎవరొచ్చినా జ్ఞానామృతం తాగుతారు. ఇది కూడా మహిమ ఉంది కదా, అమృతం విడిచిపెట్టి విషం తాగారు అని. అది ఇదే కదా, ఈ జ్ఞానామృతం బదులు వికారాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఆకర్షితులై. विष छोड़ ज्ञानामृत पीकर पावन देवता बनना है. शुरू में यह बात थी, कोई भी आता था तो उनको कहते थे पावन बनो, अमृत पीना है तो विष को छोड़ देना है, पावन वैकुंठ का मालिक बनना है तो एक को ही याद करना है. విషాన్ని విడిచిపెట్టి జ్ఞానామృతం తాగి పావనమైన దేవతలుగా అవ్వాలి. ఇది అందరికి లక్ష్యం ఉండేది. మొట్టమొదట్లో ఇలా అందరూ జ్ఞానామృతం తాగడానికి వెళ్తున్నాము అనడం, మేము పవిత్రంగా అవుతామని ఇంట్లో చెప్పడం, చాలా మంది ఇంట్లో ఇబ్బందులు పెడితే బాబా దగ్గర వచ్చి ఉండిపోవడం, ఇవన్నీ ఆదిలో యజ్ఞ స్థాపనలో జరిగిన విషయాలు అన్నమాట. ఇప్పుడైతే అలా ఇల్లు వదిలి వచ్చే అవసరం లేదు, ఎందుకంటే అన్ని రకాల చట్టాలు మనకు సహకరిస్తాయి. కానీ ఆ రోజుల్లో మమ్మ కోర్టులో వెళ్ళి వాదించాక స్త్రీలకి కూడా స్వతంత్రంగా పవిత్రంగా ఉండే అధికారం దొరికింది. ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు ఆచారాల ప్రకారం అలా వదిలి రావాల్సి వచ్చేది. ఇప్పుడు గృహస్థులు ఉన్నారంటే ఈజీగా పవిత్రంగా తయారవచ్చు, అన్ని చట్టాలు మనకు సహకరిస్తాయి. అటు మొట్టమొదట్లో అవన్నీ జరిగాయి అంటున్నారు బాబా. ఎవరొచ్చినా వాళ్ళకి బాబా చెప్పేవారు, పావనంగా అవ్వండి, పవిత్రంగా అవ్వండి, అమృతం తాగాలంటే విషాన్ని విడిచిపెట్టండి, పావనంగా వైకుంఠానికి మాలికులు అవ్వాలంటే ఒక్కరినే స్మృతి చేయాలి. तो जरूर झगड़ा चलेगा ना, शुरू की किटपिट अभी तक चलती आई है. మరి పావనంగా అవ్వాలి, పవిత్రంగా అవ్వాలంటే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు ఇప్పటి వరకు నడుస్తూనే వచ్చాయి అంటున్నారు బాబా. अबलाओं पर कितने अत्याचार होते, कितना जितना तुम बहुत पक्के होते जाएंगे फिर समझेंगे पवित्रता तो अच्छी है. ఈ పవిత్రత పావనంగా ఈ విషయంలో అబలలపైన ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఎంత మీరు పక్కా అవుతుంటే దీంట్లో లాభం పొంది మీ స్థితి తయారవుతుంటే అప్పుడు అందరికి అర్థం అవుతుంది పవిత్రంగా అవ్వడం మంచిదే అన్నది అర్థం అవుతుంది. उनके लिए ही पुकारते बाबा आकर हमको पावन बनाओ. पहले तुम्हारे भी कैरेक्टर क्या थे, अभी क्या बन रहे हो. आगे तो देवताओं के आगे जाकर कहते थे हम पापी है, अब ऐसा नहीं कहेंगे क्योंकि तुम जानते हो अभी हम यह बन रहे हैं. ఎవరైతే అబలల్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళే కదా పిలుస్తున్నారు, బాబా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. ఇంతకు ముందు మీలో లక్షణాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా తయారవుతున్నారు? ఇంతకు ముందు దేవతలు ఎదురుగా వెళ్ళి ఏమనేవారు?
మేము పాపీలం, నీచులం. ఇప్పుడు అలా అంటారా దేవతలు ఎదురుగా వెళ్ళి? ఏమంటారు ఇప్పుడు? మేమే ఇలా తయారవుతున్నాం అని అంటారు. बच्चों को अपने से पूछना चाहिए हम कहाँ तक सेवा करते हैं। जैसे भंडारी है तुम्हारे लिए कितना सेवा करती है, कितना उनका पुण्य बनता है। बहुतों की सेवा करती है तो सबकी आशीर्वाद उन पर आती है। बहुत महिमा लिखते हैं। भंडारी की तो कमाल है। పిల్లలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మేము ఎంతవరకు సేవ చేస్తున్నాము? ఎవరైతే బండారి సేవ చేసే వాళ్ళు ఉంటారో కిచెన్‌లో, మీకోసం ఎంత సేవ చేస్తుంటారు వాళ్ళు? ఎంత వాళ్ళకి పుణ్యం తయారవుతుంది? అనేక మంది యొక్క సేవ చేస్తున్నారు కదా! బండారి సేవ అంటే. కాబట్టి అందరి ఆశీర్వాదాలు వాళ్ళ పైన ఉంటాయి. బండారి సేవ చేసే వాళ్ళ పైన. చాలా మంది మహిమ కూడా రాస్తుంటారు వాళ్ళ మహిమ. కాబట్టి బండారి సేవ చేసే వాళ్ళది కూడా అద్భుతం అంటున్నారు బాబా. కిత్నా ప్రబంధ్ రక్తి హై, యే తో స్థూల్ సర్వీస్. ఎన్ని దాంట్లో కూడా ఏర్పాట్లు ఉంటాయి. కాకపోతే దాన్ని స్థూల సేవ అంటారు. కానీ అందులో కూడా చాలా పుణ్యం జమ అవుతుంది అంటున్నారు బాబా. సూక్ష్మ భీ కర్నీ చాహియే. అది చేస్తే సరిపోతదని అనుకోకండి. సూక్ష్మమైన సేవ కూడా చేయాలి బండారి సేవతో పాటు. बच्चे कहते बाबा ये 5 भूत बड़े तीखे हैं जो याद में रहने नहीं देते हैं। बाबा कहते बच्चे शिव बाबा को याद कर भोजन बनाओ। పిల్లలు ఏమంటున్నారు, బాబా ఈ పంచభూతాలు చాలా కఠినంగా ఉన్నాయి, స్మృతి చెయ్యనివ్వటం లేదు. బాబా ఏమంటున్నారు, పిల్లలారా శివ బాబా స్మృతి చేస్తూ వంట కూడా తయారు చేయండి అంటున్నారు బాబా. ఎందుకంటే వండే వాళ్ళు బాబా స్మృతిలో వండితే తినే వాళ్ళకి కూడా యోగం కుదురుతుంది అన్నమాట. అది కూడా పెద్ద సేవ కదా. అంటే స్థూల సేవతో పాటు సూక్ష్మ సేవ కూడా యాడ్ అవుతుంది అందులో. एक शिव बाबा के शिवाय और कोई है ही नहीं, वही సహాయత करते हैं। శివ బాబా తప్ప ఇంకెవ్వరు లేరు, ఆయనే సహాయం చేసేవారు. गायन भी है ना, शरण पड़ी मैं तेरे, सत्युग में थोड़े ऐसा कहेंगे अभी तुम शरण में आए हो। మహిమ కూడా ఉంది కదా, నీ శరణలో నేను వచ్చాను అని. సత్యుగులు ఇలా నీ శరణలో వచ్చాను అనే అవసరం లేదు. అక్కడ ఇలాంటి మహిమలు ఉండవు అంటున్నారు బాబా. ఇక్కడ ఇప్పుడు మీరు బాబా శరణలోనికి వచ్చారు, బాబా మీకు సాయం చేస్తున్నారు. कोई को भूत लगते हैं तो बहुत पीड़ित करते हैं, वह अशुद्ध सोल आती है। तुम्हारे को कितने भूत लगे हुए हैं। మామూలుగా ప్రేతాత్మలు భూతాలు ఎవరికైనా పట్టాయంటే ఎంత ఇబ్బంది పెడుతుంటాయి అశుద్ధమైన ఆత్మలు. ఉం? ఇప్పుడు మీకు ఎన్ని భూతాలు పట్టున్నాయి అంటున్నారు బాబు. ఉం? काम क्रोध लोभ मोह अहंकार यह भूत तुम्हारे को बहुत पीड़ित करते हैं। మీకు వికారాలు కామం క్రోధం లోభం మోహం అహంకారం ఎంత పీడితులైపోయి ఉన్నారు ఈ వికారాలతో. वह अशुद्ध सोल तो कोई कोई को तंग करते हैं। तुमको पता है ये 5 भूत तो 2500 वर्ष से चलते आ रहे हैं, तुम कितने तंग हो पड़े हो। ఈ అశుద్ధమైన ఆత్మలు కొంతమందిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి అన్నమాట. అలానే ఈ పంచభూతాలు వికారాలు కూడా 2500 సంవత్సరాల నుండి నడుస్తున్నాయి మీలో ఈ భూతాలు. అంటే దాంతో ఎంత ఇబ్బంది పడి ఉంటారు 2500 సంవత్సరాలు. इन 5 भूतों ने कंगाल बना दिया है। देहाभिमान का भूत है नंबर 1, काम का भी बड़ा भूत है। उनको तुमको कितना सताया है, उन्होंने तुमको कितना सताया है, यह भी बाप ने बतलाया है। ఈ పంచభూతాలు మిమ్మల్ని కంగాలిగా బికారులుగా చేసేసాయి. అన్నింటికన్నా నెంబర్ 1 భూతం దేహాభిమానం. కామం యొక్క భూతం కూడా పెద్దదే, అది మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు బాబా ఇవన్నీ మీకు చెప్తున్నారు. కల్ప్ కల్ప్ తుమ్కో ये भूत लगते हैं, यथा राजा रानी तथा प्रजा सबको भूत लगा हुआ है।
तो इसे భూతం की दुनिया कहेंगे. కల్పకల్పం ఈ వికారాలనే భూతాలు పట్టుకుంటున్నాయి. యథా రాజారాణి తథా ప్రజ అందరికీ. కాబట్టి దీన్ని ఏమంటారు? భూతాల ప్రపంచం. రావణ రాజ్యం అనే అసురీ రాజ్యం. సత్యుగ్ త్రేత మే భూత్ హోతే నే. రావణ రాజ్యం అంటేనే అసురీ రాజ్యం. సత్యత్రేతాయుగాల్లో అయితే ఈ భూతాలు ఉండవు అంటున్నారు బాబా. एक भूत भी कितना तंग कर देता है, इनको किसका पता नहीं है. 5 వికారం రూపీ రావణ్ का భూత్ है जिससे बाप आकर छुड़ाते हैं. మామూలుగా ఒక్క భూతం పట్టుకుందంటే అది ఎంత ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ ఈ పంచవికారాల భూతాల కోసం ఎవరికి తెలియదు. రావణ్ యొక్క భూతాలు అవి ఇప్పుడు బాబా వచ్చి వాటి నుండి విడిపిస్తున్నారు. తుమ్మారే మే भी कोई कोई सेंसिबल जिनकी बुद्धि में बैठता है, इस जन्म में तो ऐसा कोई काम नहीं करना चाहिए. चोरी की, देहाभिमान आया तो रिजल्ट क्या होगी? पदभ्रष्ट हो जाएगा. మీలో కూడా తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు. వాళ్ళ బుద్ధులు ఇవన్నీ బాగా కూర్చుంటాయి. ఈ జన్మలో ఇలాంటి పనులేవి చేయకండి. దొంగతనం చేయడం, దొంగతనం చేస్తారు, కొన్ని చేస్తే చేశారు, అది ఎవరైనా చెప్పారనుకోండి మళ్ళీ దేహాభిమానం అడ్డొస్తుంది. దేహాభిమానం వస్తే రిజల్ట్ ఏమవుతుంది అంటున్నారు బాబా? పదవ భ్రష్టులు అయిపోతారు అంటున్నారు బాబా. కుచ్ నా కుచ్ ఉఠా లేతే హే, కైతే కక్కా చోర్ సో లక్కా చోర్. ఏదో ఒకటి దొంగలాడేస్తుంటారు. పైసా దొంగవాడైనా లక్ష దొంగవాడైనా సమానమే కదా. यज्ञ में तो ऐसा काम कभी नहीं करना है. आदत पड़ जाती है तो फिर कभी छूटती नहीं. कितना माता मारते हैं. యజ్ఞంలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అంటున్నారు. అలవాటు అయిపోతే మరి అది పోదంటున్నారు బా. ఎంత తల కొట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు బా ఈ అలవాట్ల నుండి దూరం అవడం కోసం. अच्छा मीठे मीठे सिकिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, स्थूल सेवा के साथ साथ सूक्ष्म और मूल सेवा भी करनी है. స్థూల సేవతో పాటు సూక్ష్మమైన మరియు మూలమైన సేవ కూడా చేయాలి. సూక్ష్మ సేవ అంటే మనసా సేవ. బాబా స్మృతి చేయడం, బాబా స్మృతి కలిగించడం, ఇది మూలమైన సేవ అంటున్నారు బాబా. స్థూల సేవతో పాటు సూక్ష్మమైన మరియు మూలమైన సేవ కూడా చేయాలి. सबको बाप का परिचय देना, आत्माओं का कल्याण करना, याद की यात्रा में रहना, यह है सच्ची సేవ. అందరికి బాబా పరిచయం ఇవ్వడం, ఆత్మల కళ్యాణం చేయడం, స్మృతి యాత్రలో ఉండడం, ఇది సత్యమైన సేవ. అందరికి బాబా పరిచయం ఇవ్వడం, ఆత్మల కళ్యాణం చేయడం, స్మృతి యాత్రలో ఉండడం, ఇది సత్యమైన సేవ. इसी सेवा में बिजी रहना है, अपना समय वेस्ट नहीं करना है. ఇదే సేవలో బిజీగా ఉండాలి. మిగిలిన విషయాల్లో మీ సమయం వేస్ట్ చేసుకోకూడదు. ఇదే సేవలో బిజీగా ఉండాలి, మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. दूसरी पॉइंट, सेंसिबल बन 5 विकारों रूपी भूतों पर विजय प्राप्त करनी है. चोरी व झूठ बोलने की आदत निकाल देनी है. दान में दी हुई चीज वापस नहीं लेनी. తెలివైన వారుగా ఈ పంచవికారాల రూపీ భూతాలపైన విజయం పొందాలి. తెలివైన వారుగా ఈ పంచవికారాల రూపీ భూతాలపైన విజయం పొందాలి. దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, ఇలాంటి అలవాట్లు తొలగించుకోవాలి. దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, ఇలాంటి అలవాట్లు తొలగించుకోవాలి.
బాబాకి దానం ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోకూడదు. దానం ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోకూడదు. वरदान, शरीर की व्याधियों के चिंतन से मुक्त, ज्ञान चिंतन व स्वचिंतन करने वाले शुभ चिंतक भव. శరీరం యొక్క వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తులుగా జ్ఞాన చింతన లేదా స్వచింతన చేసేటటువంటి శుభ చింతకులుగా తయారకండి. శరీరం యొక్క వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తులుగా జ్ఞాన చింతన లేదా స్వచింతన చేసే శుభ చింతకులుగా తయారకండి. एक है शरीर की व्याधि आना, एक है व्याधि में हिल जाना. ఒకటి శరీరానికి వ్యాధి రావడం, రెండోది శరీరం వచ్చిన వ్యాధి వచ్చినప్పుడు వ్యాధిలో మనస్సు ఊగిపోవడం. ఒకటి శరీరానికి వ్యాధి రావడం, ఇంకొకటి వ్యాధిలో మనస్సు ఊగిపోవడం. వ్యాధి ఆనా ఎత్తు బావి హే. వ్యాధి రావడం అనేది విధి, డ్రామాలో ఉంది అది విధి. లేకిన్ శ్రేష్ఠ స్థితి కా హిల్ జానా యా బంధన్ యుక్తికి నిశాని. కానీ శ్రేష్టమైన స్థితి నుండి ఊగిపోతున్నారు, స్థితి అటు ఇటు డగ్మగ్ అవుతుంది అంటే అది బంధంలో చిక్కుకునే వాళ్ళు గుర్తు అంటున్నారు బాబా. వ్యాధి రావడం అనేది విధి, కానీ మీ స్థితి ఊగిపోతుంది అంటే అది బంధంలో చిక్కుకునే వాళ్ళ గుర్తు. जो शरीर की व्याधि के चिंतन से मुक्त रह స్వచింతన్ జ్ఞాన చింతన్ కర్తే వహి శుభ చింతకే. ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతన జ్ఞాన చింతన చేస్తారో వాళ్ళే శుభ చింతకులు. ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతన జ్ఞాన చింతన చేస్తారో వాళ్ళే శుభ చింతకులు. प्रकृति का चिंतन ज्यादा करने से चिंता का रूप हो जाता है. ప్రకృతి ఈ శరీరం యొక్క చింతన చేయడం ద్వారా అది చింత రూపంగా మారిపోతుంది. ప్రకృతి యొక్క చింతన ఎక్కువగా చేయడం ద్వారా అది చింత రూపంగా మారిపోతుంది. इस बंधन से मुक्त होना इसको ही कर्मातीत स्थिति कहा जाता है. అంటే ఈ బంధం నుండి ముక్తులవ్వడమే కర్మాతీత స్థితి అంటారు. ఈ బంధం నుండి ముక్తులవ్వడాన్నే కర్మాతీత స్థితి అంటారు. स्लोगन, स्नेह की शक्ति समस्या रूपी पहाड़ को पानी जैसा हल्का बना देती है. స్లోగన్, స్నేహం అనే శక్తి సమస్య రూపి పర్వతాన్ని కూడా నీళ్ళలా తేలిగ్గా చేసేస్తుంది. స్నేహం అనే శక్తి సమస్య రూపి పర్వతాన్ని కూడా నీళ్ళలా తేలిగ్గా చేసేస్తుంది. ఏం చెప్పారు బాబా? మూలమైన సేవ, బాబా స్మృతిలో ఉండడం, స్మృతి కలిగించడం. ఇంకా బాబా చెక్ చేసుకోమంటున్నారు రోజంతట్లో ఎంత సేవ చేస్తున్నాం. స్థూలమైన సేవతో పాటు సూక్ష్మమైన సేవ కూడా చెయ్యాలండి. స్థూలమైన సేవ, బండారీ సేవ, దాని వల్ల కూడా చాలా పుణ్యం జమ అవుతుంది. ఎంతో మంది ఆశీర్వాదాలు లభిస్తాయి. చాలా మంది వాళ్ళ మహిమ బాబాకి లెటర్లో రాస్తుంటారంట కూడా. కానీ అదొక్కటేనే కాదు, సూక్ష్మ సేవ కూడా చెయ్యాలి. వండేటప్పుడు కూడా బాబా స్మృతిలో భోజనం తయారు చేయండి అంటున్నారు బాబా. ఇంకా దొంగతనం, అబద్ధం ఆడడం ఇది కూడా అలవాటు ఉండకూడదు. లోభంలోకి వచ్చి కొంతమంది బండారీలో కూడా దొంగతనం చేసేస్తుంటారు, టోలీలని అవని. అది కూడా అలవాటు ఉండకూడదు. ఇంకేం చెప్పారు బాబా? రోజంతట్లో ఎంత టైం ఆత్మ అనుకుంటున్నారు, ఆత్మిక స్మృతి ఎంత టైం ఉంటుంది అది చెక్ చేసుకోండి అంటుంది. ఆత్మ అనుకుంటూ బాబాను స్మృతి చేయడం ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా స్మృతి చేయండి, ఇతరులకి బాబా స్మృతి కలిగించండి. బాబా పరిచయం
ఇవ్వండి అంటున్నారు బాబా. ఇంకా మిగిలిన విషయాల్లో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నారు బాబా. కాబట్టి బాబా స్మృతి చెయ్యాలి, ఇతరులకి కూడా బాబా స్మృతి కలిగించడం. దీంతోనే మీకు సత్యుగుణ ప్రాప్తి తయారవుతుంది అంటున్నారు బాబా. అనేక ఆత్మల కళ్యాణం కూడా చెయ్యాలంటున్నారు బాబా. ఇంకా స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పాలంటున్నారు బాబా. సో
भला